నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉత్తర కువైట్ ప్రాంతంలో మిగిలిపోయిన తుపాకీ గుండ్లు, పేలని మందు పాత్రల నిర్వీర్య ప్రక్రియ మంగళవారం ఉదయం ఈరోజు చేపట్టనున్నట్లు కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ ప్రకటించింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లోని తుపాకీ గుండ్లు ఏవైతే ఉన్నాయో, అలాగే పేలని మైన్స్ ఏవైతే ఉన్నాయో, మందు పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేసే ప్రక్రియను మంగళవారం ఉదయం ఈరోజు ఉదయం చేపట్టనున్నట్లు కువైట్ ఆర్మీ ప్రకటించింది. ల్యాండ్ ఫోర్సెస్ ఇంజనీరింగ్కు చెందిన ఇన్స్పెక్షన్ అండ్ ఎక్స్ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ ఈఓడి విభాగం ఈ ఆపరేషన్ను పర్యవేక్షించనుంది. జూన్ 2, 2026 మంగళవారం ఈరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పనులు జరుగుతాయని చెప్పి అధికారులు వెల్లడించారు. ఈ సమయంలో ఆయా పరిసర ప్రాంతాలలో భారీ పేలుడు శబ్దాలు వినపడే అవకాశం ఉంది. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్పి ఆర్మీ స్పష్టం చేసింది. ఇవన్నీ ముందస్తు ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఉన్న నియంత్రిత పేలుళ్లేనని చెప్పేసి కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ పైన ఇరాన్ దాడులు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏదైనా ఉన్నట్లుండి పేలుడు శబ్దాలు వినిపిస్తే ప్రజలు భయపడే అవకాశం ఉందని చెప్పేసి ప్రస్తుతం ఏవైతే మందు పాత్రలు కానీ తుపాకీ గుండ్లు ఏవైతే ఉన్నాయో వాటినైతే మేము నిర్వీర్యం చేస్తూ ఉన్నాము. ఈ యొక్క ప్రక్రియ ఈరోజు మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 4 గంటల పాటు కొనసాగుతూ ఉంది. అలాగే ఉత్తర కువైట్లో మనం చూసుకుంటే పేలుడు శబ్దాలు వినిపిస్తాయి. అంత మాత్రాన కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు కానీ ప్రవాసులు భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి ప్రస్తుతం శబ్దాలు వినిపించినప్పుడు ఎవరైనా భయపడతారని చెప్పేసి కువైట్ సైన్యం ఈ ప్రకటన చేసింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించి మీ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేయండి. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు పేలుడు శబ్దాలు వినిపిస్తాయని. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.